ఎలా ఉన్నారండి మీరంతా? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో సమ్మర్ హాలిడేస్లో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమేమి చేస్తానో ఇవాల్టి వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఒక లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేసేయండి. ఈ మధ్య మీరు నా వీడియోస్కి లైక్ చేయడమే మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి. 2 వారాలు వీడియోస్ పెట్టలేదు కదండి. వీడియోస్ పెట్టలేదని చాలామంది కంగారు పడిపోయి ఫోన్లు చేశారు. ఏమైందో ఏంటోనని వాట్సాప్ మెసేజ్లు కూడా పెట్టేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను బాగానే ఉన్నానండి. నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది. నేనే కావాలని వీడియోస్ పెట్టలేదు. పిల్లలతో పాటు నేను కూడా సమ్మర్ హాలిడేస్ తీసుకున్నాను అనమాట. అందుకే చిన్న బ్రేక్ తీసుకున్నాను. సమ్మర్ మొత్తం అసలు ఖాళీ లేదండి. కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది, అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. ప్రీవియస్ వీడియో 2 వారాల క్రితమే పోస్ట్ చేయాలి, కానీ ఆ వీడియో పోస్ట్ పోన్ చేసి రీసెంట్గా అప్లోడ్ చేశాను. వీడియోస్ పక్కన పెట్టి ఖాళీగా అయితే కూర్చోలేదులేండి. అమ్మాళ్ళ ఇంటికి వచ్చాక చాలా పనులు పూర్తి చేశాను. వెళ్ళిన నెక్స్ట్ డేనే వేపపిండి తయారు చేశాను. వీడియో స్టార్టింగ్లో వేప చెట్టు చూపించాను కదండి. 1 మంత్ క్రితం అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు 2 వేప చెట్ల నుండి వేపాకు హార్వెస్ట్ చేసి డైరెక్ట్గా సన్లైట్లో పెట్టకుండా నీళ్ళలో ఆరేసి వెళ్ళాను. అప్పుడు వీడియోలో మీకు కూడా చూపించాను. నెల తర్వాత అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వేపాకు అంతా చక్కగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన వేపాకునే ఇక్కడ నేను మిక్సీలో పౌడర్ చేస్తున్నాను. మొత్తం 4 బస్తాల వేపాకు అయిందండి. ఈ ఆకులన్నీ పౌడర్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. మధ్యాహ్నం ఎండవేడికి చేయలేక మధ్యలో బ్రేక్ తీసుకొని చేసేదాన్ని. కొంతసేపు నాన్నమ్మ వారు కూడా హెల్ప్ చేశారు. నా దగ్గర మసాలా మిక్సర్ ఉందండి, దానితోనే పౌడర్ చేసేసాను. కొంచెం పెద్దగా ఉన్నదైతే తొందరగా అయిపోను. మసాలా మిక్సర్ వల్ల చాలా టైం పట్టేసింది. ఫైనల్గా 4 బస్తాల వేపాకు పౌడర్ చేస్తే 35 కేజీల వేపపిండి వచ్చింది. వేపాకు పౌడర్ చేసేసి పక్కన పెట్టేసాము. మేము వెళ్ళినప్పుడు నాన్న కూడా ఫుల్ బిజీగా ఉన్నారండి. నాన్న వాళ్ళకి చిన్న కిరాణా షాప్ ఉందండి. షాపు రేకులతో కట్టారు. రేకులు డ్యామేజ్ అయిపోయి వర్షం వస్తే షాప్లో వర్షం వచ్చేస్తుంది. అందుకని నాన్న రేకులన్నీ తీసేసి కొత్త రేకులు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ 7 ఎండలు అయితే మామూలుగా లేవు కదండి. ఉదయం 7 గంటలకే ఎండ విశ్వరూపం చూపించేది. బయట పనులు చేయాలంటే భయం వేసేది. జూన్ వచ్చినా కూడా ఎండలు అలానే ఉన్నాయి. అమ్మాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరు బయట పని చేసినా నీడగా చల్లగా ఉండేది. నాన్న షాప్ మొత్తం రేకులు తీసేసి కిరాణా సరుకులన్నీ బయట పెట్టేసి షాప్ ఖాళీ చేసేసారు. కిరాణా సరుకులు తీసేసిన డబ్బాలన్నీ ఖాళీ చేసేసి నేనేమో నీట్గా తోమేసి క్లీన్ చేసేసాను. ఎలాగో అన్నీ బయట పెట్టేశారు కదా అని ఇవన్నీ కడిగేశాను. చిన్న చితకా పనులేమో పిల్లలు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉంటుందండి. వ్యాపారం, వ్యవసాయం, ఆవులు, కోళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికి క్షణం ఖాళీ ఉండదు. ఇక ఎండ తీవ్రతకి ఉక్కిరి బిక్కిరిగా అయిపోతున్న టైంలో ఒకరోజు ఫుల్గా భారీ వర్షం పడింది. ఈ వర్షం నాన్ స్టాప్గా 3-4 గంటల పాటు పడుతూనే ఉంది. కురిసిన భారీ వర్షం వల్ల అమ్మళ్ళూరులో 3 రోజుల పాటు కరెంట్ లేదండి. అంత పెద్ద భారీ వర్షం పడిన తర్వాత రోజే ఎండ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ఎండ కాసేసింది. ఈదురుగాలులతో భారీ వర్షం పడడం వల్ల పెద్ద పెద్ద చెట్లు పడిపోయి కరెంట్ స్తంభాలు కూడా పడిపోయి 3 రోజులు కరెంట్ లేదు. ఫోన్లకి ఛార్జింగ్ లేదు. నైట్ అంతానేమో నిద్ర లేదు. నైట్ నిద్ర ఎందుకు లేదంటే ఎండాకాలం కాబట్టి ఫ్యాన్ లేకపోతే పడుకోలేం కదండి. పైగా ఈ మధ్య అమ్మాళ్ళూరులో కూడా దోమలు ఎక్కువైపోయాయి.
3 రోజుల పాటు కరెంట్ లేకపోవడం వల్ల ఎంత సీరియస్ అయిందంటే పాపం మా పెద్ద చెల్లి గారి బాబుకి దోమలు కుట్టి డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చేసిందండి. పెద్ద చెల్లి బాబుకి 10 నెలలండి. 10 నెలల క్రితం పెద్ద చెల్లికి బాబు పుట్టాడని చెప్పాను కదండి, ఆ బాబుకే డెంగ్యూ వచ్చింది. పెద్ద చెల్లి నేను ఒకే రోజు అమ్మాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉండి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చే ముందు రోజే బాబుకి డెంగ్యూ వచ్చింది. వెంటనే బాబుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాము. ఇక ఇంటికి వచ్చాక బాబు హాస్పిటల్లో ఉండడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వంట చేసి బాక్సులు పెట్టడం సరిపోయింది. బాబు హాస్పిటల్లో 5 డేస్ ఉన్నాడు. ఇంకోవైపు పిల్లల స్కూల్ ఓపెనింగ్, సిరి స్కూల్లో టీసీ తీసుకోవడం, ఇంకో స్కూల్లో జాయిన్ చేయడానికి 2 రోజులు పట్టింది. ఇంకొకటి ఏంటంటే అమ్మాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉన్నాను కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరమే లేదు. ఇంటికి వచ్చిన రోజే దుప్పట్లన్నీ ఉతికేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని ఆ రోజు నైట్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆల్మోస్ట్ కస్టమర్స్కి పంపించే పార్సిల్స్ అన్నీ వెళ్ళే ముందే డెలివరీ చేసేసాను. పెండింగ్ ఉన్నవి వచ్చాక డెలివరీ చేద్దామంటే అంత గందరగోళంగా అయిపోయింది. ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత చిరాకు వస్తుందో ఇంటికి వచ్చాక అలా అయిపోయిందండి. హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే దేవుడి దయ వల్ల బాబుకి అయితే బాగానే ఉందండి. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. ఓకేనండి. అమ్మాళ్ళ ఇంటికి వచ్చాక నాతో పాటు పిల్లలు కూడా ఏవో ఒక పనులు చేస్తూ ఉండేవాళ్ళు. సాయంత్రం టైంలో పిల్లల్ని తీసుకొని చేలోకి వెళ్ళేదాన్ని. ఇక్కడ పిల్లలకి ఏం చెప్పానంటే చెట్ల కింద ఉన్న ఆకులన్నీ తీసేసి చెట్లకి దగ్గరలో ఉన్న గుంతల్లో వేయమని చెప్పాను. అందుకే పిల్లలు ఆకులన్నీ తీసేసి ఒక సంచిలో ఎత్తుతున్నారు. రీసెంట్గా జీడి మామిడి తోటలో ప్రతి చెట్టుకి గుంతలు తీయించామండి. ఈ గుంతలు దేనికంటే వర్షం పడినప్పుడు వర్షం నీరంతా గుంతలో చేరి వర్షం నీరు వేస్ట్ అవ్వకుండా చెట్లకి సరిపడా నీరు ఉంటుంది. దీనివల్ల పంట దిగుబడి కూడా బాగుంటుంది. అలాగే చెట్ల నుండి పడిన ఆకులు, కొమ్మలు, పండ్లు ఆ గుంతల్లో వేయచ్చు. ఇలా చేయడం వల్ల ఆ చెత్త అంతా డీకంపోజ్ అయ్యి మొక్కలకు ఎరువుగా తయారవుతుంది. అందుకే పిల్లల్ని ఆకులన్నీ తీసేసి గుంతల్లో వేయమని చెప్పాను. అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏ మాత్రం టైం దొరికినా చేలోకి వచ్చేస్తాను. చేలోకి వస్తే హాయిగా రెస్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండదండి. చెయ్యాలే కానీ చేలో బోలెడన్ని పనులు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ రోజు చేలో పాకలో తుడిచేసి ఆ పేడతో శుభ్రంగా అలికేసాను. చేలో కట్టుకున్న ఈ తాటాకుల పాక నా డ్రీమ్ హౌస్ అండి. తాటాకుల పాక కట్టుకొని ఎలాంటి ఆడంబరం లేకుండా ప్రశాంతంగా ఉండాలని చేలో తాటాకుల పాక కట్టించుకున్నాను. మనకున్న కోరికలు తీరడం అంత ఈజీ కాదండి. ఇష్టమో కష్టమో కొంతవరకు మా వారు, నాన్న చెప్పినట్టు వింటారు కాబట్టి అనుకున్నవి చేయగలుగుతున్నాను.
రీసెంట్గా చేలో నాటుకోళ్ళ ఫామ్ కట్టాం కదండి, ఇక్కడ కూడా శుభ్రం చేసేసాను. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కోళ్ళన్నీ బయట తోటలో తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం 6 కాగానే కోళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి. ఈ ప్లేస్ అంతా ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటామండి. ఆవులు గేదెలు ఉండే ప్లేస్లో 2 రోజులు క్లీన్ చేయకపోయినా బాగానే ఉంటుంది. కానీ కోళ్ళు ఉన్న చోట ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. పైగా కోళ్ళకి కూడా పేలు పడతాయండి. మనకి తలలో పేలు పట్టినట్టుగానే కోళ్ళకి కూడా పేలు పడతాయి. అవి చాలా ఇరిటేషన్ తెప్పేస్తాయి. అందుకే కోళ్ళు నా దగ్గర ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజు నీట్గా తుడుస్తూ ఉండాలి. జిడి మామిడి తోటలో పశువుల ఎరువు వేయించామండి. వేపపిండి తయారు చేశాను కదండి, 4 వంతుల పశువుల ఎరువుకి 1 వంతు వేపపిండి కలిపి మొక్కలకి ఎరువుగా వేశాను. అంత కష్టపడి వేపపిండి ఎందుకు తయారు చేశానంటే, వేపపిండి మొక్కలకు వాడడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మొక్కలకి న్యాచురల్గానే చీడ పురుగులు రాకుండా చేస్తుంది. వేపపిండి సేంద్రియ ఎరువుగా మొక్కలకు వాడుకోవచ్చు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలన్నీ వేపపిండిలో ఉంటాయి. నేలలో ఉండే వేరు పురుగులు, హానికరమైన కీటకాలన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. నేలలో ఉండే సూక్ష్మజీవుల పెరుగుదలకి కూడా వేపపిండి హెల్ప్ అవుతుంది. మొక్కలకు యూరియాకి బదులుగా వేపపిండి వాడుకోవచ్చు. ఎందుకంటే నేలలో ఉన్న మొక్కల వేర్లు బలంగా పెరగడానికి, నేల సారాన్ని పెంచడానికి, మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి వేపపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మాత్రం కష్టపడడంలో తప్పులేదు కదండి. ఇక మన చేలో జీడి మామిడితో పాటు మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయండి. ప్రస్తుతానికి నేనున్నన్ని రోజులు కొబ్బరి మొక్కలకి ఎరువు వేశాను. ఎరువు వేసే ముందు ఏం చేసామంటే, ఫస్ట్ చెట్టు మొదట్లో పవర్ వేడర్తో దున్నేసి ఆ తర్వాత పశువుల ఎరువు వేసాము. పశువుల ఎరువు వేసిన తర్వాత ఏం చేసామంటే, ఎరువు వేసిన ప్రతి మొక్కకి మల్చింగ్ చేశాను. ప్రస్తుతానికి పల్లెటూర్లలో కూడా పశువుల ఎరువు దొరకట్లేదండి. లక్కీగా మాకు 10 ట్రక్కుల పశువుల ఎరువు అయితే దొరికింది. ఇక్కడ ఎండుగడ్డి కనిపిస్తుంది కదండి, ఈ గడ్డి లాస్ట్ ఇయర్ నాన్న వాళ్ళు వరి పండించారు. అదేనండి ఈ గడ్డి. మామూలుగా అయితే ధాన్యం హార్వెస్ట్ చేసేసిన తర్వాత మిగిలిన గడ్డిని పశువులకి దానాగా వాడతారు కదండి. నాన్న వాళ్ళకి కూడా ఆవులు ఉన్నాయి. ఈ గడ్డి అంతా గడ్డి బాము వేయించాలనుకున్నారు. కానీ ఈ గడ్డి తీసుకువెళ్ళడానికి కూలీలు దొరక్క గడ్డి పొలంలోనే వదిలేశారు. ఇదేమో ఎండకి ఎండి వానకు తడిచిపోయింది. చాలా వరకు గడ్డి కూడా కుళ్ళిపోయి పాడైపోయింది. ఇంత గడ్డి వేస్ట్ చేయడం దేనికని కొబ్బరి మొక్కలకి, మామిడి మొక్కలకి మల్చింగ్గా వాడేశాను. ఈ గడ్డి ఉన్న ప్లేస్కి, కొబ్బరి మొక్కలు ఉన్న ప్లేస్కి దూరం వచ్చేసి కిలోమీటర్ ఉండొచ్చండి. చాలా కష్టపడి గడ్డి మోసాను. నాని కూడా హెల్ప్ చేశాడులేండి. పొలంలో ఏది వేస్ట్ కాదండి. చెట్టు నుండి పడిన ప్రతి ఆకు, ప్రతి కొమ్మ, ప్రతి పువ్వు, కాయ, పండు అన్నీ మొక్కలకి ఎరువుగా వాడుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే అదేదో బ్రహ్మ విద్యలా భావిస్తాం కానివ్వండి, ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి 0 బడ్జెట్లో ఉంటుంది. అదే మనం కెమికల్ ఫార్మింగ్ చేసామనుకోండి, ప్రతి దానికి పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మీకు సంగతి చెప్పనా అండి, మనం ఏ పనిని చేస్తామో, అంటే ఏ పనిని వృత్తిగా చేస్తామో, ఏ పని చేస్తూ మనం 3 పూట్ల కడుపు నింపుకుంటామో, ఆ పనిని దైవంగా భావించే వాళ్ళు క్షణం కూడా ఖాళీగా ఉండలేరటండి. ఇది నిజమే అనిపిస్తుందండి. నేనైతే అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు ఇంటి పని, వంట పని పూర్తి చేసేసుకొని ఇలా చేయాల్సిన పనులన్నీ చేసుకున్నాను. మా పిల్లలతో పాటు మా తమ్ముడు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో వెళ్ళి పిల్లలు ఎంజాయ్ చేస్తారు, లేదంటే ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. కానీ మా ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం కాబట్టి మా సమ్మర్ హాలిడేస్ అన్నీ ఇలానే గడిచేయండి. సాయంత్రం టైంలో నాని వాళ్ళ తాతయ్య దగ్గర ప్యాచ్ వర్క్ కూడా నేర్చుకునేవాడు. రాబోయే వర్షాకాలానికి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కొంతవరకు నేను చేయాల్సింది నేను చేశానండి. కంప్లీట్గా ఈ ఊర్లోనే ఉంటే ఏదో ఒక టైంలో చేలోకి వచ్చి ఏవో ఒక పనులు చేసుకునేదాన్ని. కానీ మాకున్న వ్యవసాయం అంతా అమ్మాళ్ళ ఊర్లో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చినప్పుడే వ్యవసాయ పనులు చేసుకుని తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాము. ఓకేనండి, ఈ వీడియో 2 డేస్లో చేయాలి, కానీ ఈ వీడియో చేయడానికి నాకు 10 డేస్ పట్టేసింది. పెద్ద చేలు గారి బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి. బాబు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మా ఇంటికి తీసుకొచ్చాను. మా ఇంటి దగ్గర 1 వీక్ ఉన్నారు. ఈ కారణం వల్ల కూడా వీడియోస్ పెట్టలేకపోయాను. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని పెండింగ్ లేకుండా ఏ రోజు పని ఆ రోజే చేసేసుకుంటే మంచిది. ఎందుకంటే టైం ఉంది కదా అనుకుంటాం, కానీ ఏ టైంలో ఏది ఎలా జరుగుతుందో, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇంటికి వచ్చాక వీడియోస్ ఫాస్ట్గా చేసేయాలనుకున్నాను,
తీరా ఇలా జరిగింది. ఇక నుంచి మాత్రం వీడియోస్ ఫాస్ట్గా అంటే కంటిన్యూగా వస్తాయిలేండి. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 10 డేస్ తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయే ముందు హెర్బల్ ఆయిల్ తయారు చేసేసుకొని వెళ్ళిపోయామండి. ప్రస్తుతం మన దగ్గర హెర్బల్ ఆయిల్ అవైలబుల్గా ఉందండి. వనమూలికలతో తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సరేనండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.